మరి రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఎట్లా ఉల్లంఘిస్తారు మీరు? కాన్స్టిట్యూషన్ లేదా? ఎందుకు సార్ ఆడోళ్ళను కూడా గట్టి వాళ్ళు మొగోళ్ళు వచ్చి లాక్కపోయి ఈపే చేస్తాడు. అవును, నిజంపై చేసి లాగుతున్నాడు అమ్మాయి. ఎట్లా లాగుతాడు? చేయి పెట్టి లాగుతుండు, చీర పెట్టి లాగుతుండు, కొంగు పెట్టి లాగుతుండు, భుజం చెయ్యేసి ఇక్కడ నడుము మీద చేసి లాగుతున్నాడు. ఎట్లా లాగుతున్నాడు పోలీసు? సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడుకి సిగ్గు శరం లేదు, వానికి సంస్కారం లేదు, వాని పోలీసులకు కూడా సంస్కారం లేదు, కుసంస్కారాలు. అందుకనే తెలంగాణకి ఎవడైనా వస్తే పోలీసు ఆంధ్రోడు వస్తే చెప్పుతో కొట్టమనండి, చంద్రబాబు నాయుడు వస్తే కూడా రాళ్ళతో కొట్టాలి. ఆంధ్రోడు ఎవరైనా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే తెలంగాణ ఏర్పడలేదు, మళ్ళీ ఉద్యమం జరగాలి, పెద్ద ఉద్యమం జరగాలి. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ, వీల్లేదు. చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యాసిడ్ పోసి అడుగుదాం మంది, లేదా పసుపు నీళ్ళు చల్లుదాం. అందుకనే తెలంగాణలో ఆంధ్రోని పేరు ఉండొద్దు, ఆంధ్రోడు కూడా ఉండొద్దు, ఆంధ్రోని భూములు ఉండొద్దు, ఆంధ్రోని కంపెనీలు ఉండొద్దు, ఆంధ్రోని వ్యాపారాలు ఉండొద్దు, వాళ్ళ బొమ్మలు కూడా ఉండొద్దు. అట్లా తెలంగాణ నుంచి నిషేధించాలి. తెలంగాణలో కనుక తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి, ఆంధ్రోడు చేస్తే వాళ్ళని పొలిమర దాకా పారదూరాలి. అటువంటి ఉద్యమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జరుగుతుంది. యూనివర్సిటీలో చేయబోతుండ్రు వాళ్ళు, చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూచబోస్తారట. అట్లా ఆయన కూడా తీయండి. బాబు రాండి, బాయ్ సాబ్ రా. ఎవరు పంపిరు మళ్ళీ? చంద్రబాబు పంపిడా మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా? ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఏమి నిలబడితే ఆడు ఫోటోలు తీస్తున్నాడు, ఫోటోలు తీసి వీడియోలు తీస్తా అన్నాడు. రాగు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏ ఇంటెలిజెన్స్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఇక్కడ మాట్లాడదామంటే వాడు పోతేనే ఉన్నాడు. ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ అమర్ల స్తూపం కాడ మనం ప్రోగ్రామ్, తెలంగాణ గడ్డ మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక్కడ వాడు అరే పోయిండు ఇప్పటిదాకా ఇద్దరు మీ కళ్ళ ముంగట వాడు ఎవడో తెలియాలి కదా, దాంట్లో పెట్టినాం. మీరు ఏం చేసిండ్రు? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి భుజం మీద, అమ్మాయి భుజం మీద చేసి, నడుము మీద చేసి, టీవీలో వచ్చింది కదా, మనం కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద? అది అన్ని వెంకటరెడ్డిని తీసుకుపోయారు కదా, నేను కే వెంకటరెడ్డిని తెలదా మీకు? కమిషనర్ కదా, డీజీపీ కదా. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ లాగా ఉండొద్దు. మీరు ఉంటే మాత్రం తెలంగాణ ఊరుకోదు. మీరు తెలంగాణ మరి ఏమైతుంది? నువ్వు కాదు, నీ సంగతి కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ వాడు మూర్తి లాగుతాడు. నా జాగ్రత్త, అందరు సమానం కాదు, దొంగలు సమానం చేయొద్దు. దొంగలు కాదు వాడిని గడ్డపార కలిసి కూర్చాలి. వాడిని వాడేంది సమానమైంది? దొంగలు సమానం వానికి మనది కాదు. మరి మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు? పిల్లలు వెంకటరెడ్డి పెళ్ళి అన్నట్లు చేస్తే తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు? టీవీలో వచ్చింది కదా అన్నిట్లా. కొంచెం తెలంగాణ పోలీసులు కొంచెం నడుము వెంకటరెడ్డి నడుము వేసి ఆగుతారా? చేపెట్టి చూడకపోతే తప్పు కదా, చూడాలి కదా. ఇగ్నరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అంటే తప్పు కాదు, ఎవరు క్షమించరు, తెలుసుకోవాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇంత అయితే దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కుంభకర్ణుడా? ఇంత జరిగింది అన్ని పత్రికల టీవీలో వచ్చింది కదా, ఎందుకు చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చేస్తున్నారు. వాడు రుచ్చగాడు చంద్రబాబు నాయుడు గారు, మనం బతకనియద్దు. అంటే రేవంత్ రెడ్డికి తెలిసి శిష్యులు అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఎట్లా చెప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, కీచకుడు, కరకోటకు కీచకుడు, వాడు కిరాతకుడు. వాడు ఏం చేసిండు? ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్విన్ వాడు ఆడగానే మూసింది. ఐడిపిఎల్, ప్రాగాటు, రిపబ్లిక్, డిబిఆర్ఎల్, లేటెస్ట్ ఐఎన్జాములు, నిజాం షుగర్ అన్ని మూసిండు కదా. వాడు కార్మికులు చేస్తుంటే చంపిండు కదా, 18 మందిని బోనుగా చంపించింది కదా. వాడు మనిషి ఆడు గద్దర్ మీద ఆడుతుంటాడు, కాల్చిండు కదా. అటువంటి వాడిని మీరు ఎట్లా మూతి రాస్తారు? మీరు ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గల్లా బట్టి అడుగుతాం, మీరు ఎట్లా చేస్తారు ఇట్లా? తప్పు కదా ఇది. తప్పును ఎందుకు సమర్థిస్తున్నారు? మౌనంగా ఎందుకున్నారు? మౌనం కుమ్మక్కు, ద్రోహం పాపం శిక్షార్హమైన నేరం. అందుకని మీకు శిక్షలు పడతాయి. దేవుడు చూసుకుంటాడు, మనం కాదు. పైనుంచి మీరు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. పోలీసులు శిక్షించకపోవచ్చు, చట్టం శిక్షించకపోవచ్చు, దేవుడు మాత్రం కుక్క సాగు చేస్తాడు. వీడియో చూడండి, జర్నలిస్ట్ భార్య వచ్చింది. వస్తున్నారు.